హలో అండి. వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఆగండి, ఆగండి. ఇదేంటిది అని చూస్తున్నారా? ఇదేంటిదో చాలామందికి తెలుసండి. ఇది ఒక వజ్రాయుధం లాంటి మెడిసిన్ లాంటిదండి. మోకాళ్ళ నొప్పులకు కానీ, జాయింట్ పెయిన్స్‌కి కానీ, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి కానీ మంచి మెడిసిన్ వజ్రాయుధంలాగా పనిచేస్తుందండి. దీంతో రోటి పచ్చడి చేస్తున్నా ఇవాళ. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చేతిలో కొంచెం ఆయిల్ వేసుకుని చెయ్యంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక, ఇప్పుడు నల్లేరు కాడలు కట్ చేసుకోవాలండి. లేకపోతే చెయ్యి కొంచెం ఇచ్చింగ్గా ఉంటుందన్నమాట. దానికి ఇలా ముక్కలు కట్ చేసేసుకుని కడిగి పెట్టేసుకోవాలండి నల్లేరు కాడలు. కొంచెం చింతపండు, ఒక 4 టమాటోస్ తీసుకోవాలి. వీటిని కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. పోపు దినుసులు, ఆయిల్, నువ్వులు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, ధనియాలు, ఒక 10 ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు. ఇంతేనండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో ఎంతో ఆరోగ్యకరమైన రోటి పచ్చడండి. ముందుగా మూకుడు పెట్టుకుని పల్లీలు వేసేసుకుందాం. పల్లీలు కొంచెం లేట్‌గా వేగుతాయి కాబట్టి ముందు పల్లీలు వేసుకున్నాక నెక్స్ట్ శనగపప్పు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేయండి. తర్వాత నువ్వులు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి ఒక్కసారి ఫ్రై చేసేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం ఉప్పేసుకుని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే మూకుట్లో నల్లేరు కాడలు, టమాటోసు, చింతపండు కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసేసుకుని మగ్గనివ్వండి. మనకి అన్ని ముక్కలన్నీ మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని 2 నిమిషాలు మగ్గనిచ్చేయండి. ఈ మగ్గిన కూరగాయ ముక్కలు కూడా అన్నీ తీసి మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చడి ఎప్పుడైనా అలా చేసుకుంటేనే రోటి పచ్చడి మంచి రుచి వస్తుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక పచ్చడిలోకి పోపు పెట్టేసుకుందామండి. చూసారా, ఇలా బరకగానే రుబ్బుకోండి. పోపులోకి శనగపప్పు, మినగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ మాత్రం మరి కాస్త వేసుకోండి. అప్పుడైతేనే పచ్చడికి మంచి రుచి వస్తుందండి. పచ్చడిలో పోపు కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన నల్లేరు రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.